ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హైదరాబాద్ మెట్రో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 7 years అయింది అండ్ ఇప్పుడు ఫేజ్ 2 రాబోతుంది. ఇది ఎక్కడెక్కడ రాబోతుంది, ఏ ఏరియాస్ ని కవర్ చేయబోతుంది, హైదరాబాద్ కి మెట్రో రాకముందు వచ్చాక జరిగిన మేజర్ చేంజెస్ ఏంటి అండ్ ఇప్పుడు ఫేజ్ 2 వచ్చాక జరగబోయే పరిణామాలు ఏంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. మెట్రో రాకముందు సిటీ అవుట్స్కట్ ఉప్పల్ టు మియాపూర్ బై బస్ ట్రావెల్ చేయాలి అంటే ఉప్పల్ నుంచి మియాపూర్ కి దాదాపుగా 2 hours టైం పట్టేది. బట్ ఆఫ్టర్ మెట్రో 45 minutes. డిస్టెన్స్ పెరిగినా ఎప్పుడైతే కనెక్టివిటీ వచ్చిందో టైం అనేది సేవ్ అవుతుంది. హైదరాబాద్ కి మెట్రో వచ్చాక జరిగింది ఇదే. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ టైం. హైదరాబాద్ కి మెట్రో వచ్చాక 15 to 20 kilometer రేడియస్ లోని ల్యాండ్ కాస్ట్ అన్ని కూడా పెరిగాయి. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 ఔటర్ రింగ్ రోడ్ వరకు రాబోతుంది. దీని వల్ల మెయిన్లీ 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అది ఫస్ట్లీ సిటీ ఎక్స్పెన్షన్. మెట్రో లైన్స్ ఏ ఏరియాస్ కి అయితే వెళ్ళబోతున్నాయో అటు సైడ్ ఎక్కువగా సిటీ ఎక్స్పాండ్ అవబోతుంది. సెకండ్ వన్, ల్యాండ్ వాల్యూ పెరగబోతుంది. ఈ మెట్రో ఎక్కడి వరకు అయితే వెళ్ళబోతుందో కేవలం ఆ ఏరియాసే కాకుండా అక్కడి నుంచి 15 to 20 kilometer రేడియస్ లో ఉన్న ల్యాండ్ ప్రైజెస్ మొత్తం పెరగబోతున్నాయి. ఎందుకు 15 to 20 kilometers లో ల్యాండ్ ప్రైస్ పెరగబోతుంది అంటే మీరు మెట్రోకి ఒక 20 kilometer రేడియస్ లో ఉంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోగలరు. మెట్రో ఎక్కిన తర్వాత సిటీలో మీరు ఎటువైపు వెళ్ళాలి అనుకున్నా మాక్సిమం 45 minutes. సో అందుకనే ప్రధానంగా ఈ 2 విషయాలు అయితే జరగబోతున్నాయి. హైదరాబాద్ ఎక్స్పెన్షన్, ప్రైస్ హై. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 కారిడార్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి, కేవలం కొన్ని సైట్స్ మాత్రమే అనౌన్స్ చేయడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ఫేజ్ 1 3 కారిడార్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఎల్బీ నగర్ టు మియాపూర్, సెకండ్ జేబీఎస్ టు ఫలక్నామా, థర్డ్ వన్ ఉప్పల్ టు రాయదుర్గ్. ఇప్పుడు ఫేజ్ 2 లో 6 కారిడార్స్ గా రాబోతున్నాయి. ఈ 6 కారిడార్స్ లో 5 కారిడార్స్ కి ఆల్రెడీ డిపిఆర్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీటిలో ఫస్ట్ రూట్ కారిడార్ నెంబర్ 4 నాగోల్ టు ఎయిర్పోర్ట్. ఇది టోటల్ గా 36.6 కిలోమీటర్ లో ఈ మెట్రో రాబోతుంది. కవర్ అయ్యే ఏరియాస్ చూస్తే కర్మాన్ ఘట్, ఓఎస్సి హాస్పిటల్, చంద్రాయన్ గుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంగర్, రాజేంద్ర నగర్ లో రాబోతున్న హైకోర్ట్ మీదుగా శంషాబాద్ జంక్షన్ నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోతుంది. ఈ లైన్ లో టోటల్ గా 24 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ దగ్గర రాబోతున్న మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ నుంచి రాబోతుంది. రిమైనింగ్ స్టేషన్స్ అన్ని ఎలివేటెడ్ గానే ఉంటాయి. సెకండ్ రూట్ కారిడార్ నెంబర్ 5 రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్స్పాండ్ అవుతున్న రూట్. కవర్ అయ్యే ఏరియాస్ చూస్తే బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్, నానక్రమగూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా కోకాపేట్ వెళ్ళబోతుంది. ఈ రూట్ లో 8 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ రూట్ కారిడార్ నెంబర్ 6 ఎంజీబీఎస్ టు చంద్రాయన్ గుట్ట. ఇదే ఓల్డ్ సిటీ మెట్రో. ఇది కవర్ చేసే ఏరియాస్ ఏంటి అంటే మండి రోడ్ ఇన్ దరుల్ షఫా జంక్షన్, షాలిబండా జంక్షన్ అండ్ ఫలక్నుమా. ఈ రోడ్ లో సాలార్జింగ్ మ్యూజియం అండ్ చార్మినార్ కి దగ్గరగా వెళ్ళబోతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ రూట్, ఎందుకంటే ఇది హైలీ డెన్స్లీ పాపులేటెడ్ రూట్. ఆల్మోస్ట్ 700 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి. 400 ప్రాపర్టీస్ కి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ రూట్ లో 6 స్టేషన్స్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ రూట్ కారిడార్ నెంబర్ 7 మియాపూర్ టు పటాన్ చెరు. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్స్పెండ్ అవబోతున్న రూట్. ఈ రూట్ కవర్ చేసే ఏరియాస్ అల్విన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఎల్ అండ్ ఇక్ రిసార్ట్. ఈ రూట్ లో టోటల్ గా 10 స్టేషన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ రూట్ కారిడార్ నెంబర్ 8 ఎల్బీ నగర్ టు హయత్ నగర్. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి ఎక్స్పెండ్ అవుతున్న రూట్. అండ్ కవర్ అయ్యే ఏరియాస్ చూసుకుంటే చింతలకుంట, వనస్థలీపురం, ఆటో నగర్ అండ్ ఆర్టీసీ కాలనీ. టోటల్ గా 6 మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ఇది విజయవాడ హైవే పైన రాబోతుంది. సో ఈ 5 కారిడార్స్ కి సంబంధించిన కారిడార్ నెంబర్ 4 to 8 రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. టోటల్ గా 116.12 కిలోమీటర్ స్ట్రెచ్ లో రాబోతున్నాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ అరౌండ్ 24,269 crores. ఈ ఫేజ్ 2 లోనే మరో రూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అదే కారిడార్ నెంబర్ 9 ఎయిర్పోర్ట్ టు 4th సిటీ. బట్ దీనికి సంబంధించిన డిపిఆర్ పూర్తిగా లేదు, ప్రోగ్రెస్ లోనే ఉంది. టోటల్ గా 40 kilometer స్ట్రెచ్ లో ఈ మెట్రో లైన్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఇనిషియల్ ఐడియాస్ ప్రకారం ఇది ఎటు రాబోతుంది అంటే ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ, ఎగ్జిట్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ 13 రావిర్యాల మీదుగా 4th సిటీలో కట్టబోతున్న స్కిల్ యూనివర్సిటీ వరకు ప్లాన్ చేస్తున్నారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ అరౌండ్ 8,000 crores. మీరు గమనించినట్లయితే అనౌన్స్ చేసిన మెట్రోస్ అన్ని కూడా బిజీ జంక్షన్స్ వైపే ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ 2 రూట్స్, సౌత్ సైడ్ 2 రూట్స్ అండ్ ఈస్ట్ వైపు 1 రాబోతుంది. వీటిని బట్టే అర్థం చేసుకోండి సిటీ ఎటు గ్రో అవుతుంది అనేది. సో వీటిని బట్టే మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోండి.
కమింగ్ 5 to 10 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ లో ఇన్వెస్ట్మెంట్ చూడాలి అనుకుంటే మెట్రో స్టేషన్ నుంచి కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదు, తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా మనకి తక్కువ బడ్జెట్ లోనే ల్యాండ్ అనేది దొరుకుతుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ట్రాన్స్పోర్ట్ కి లైక్ మెట్రో, బస్, ఎయిర్పోర్ట్ కి నియర్ బై లో తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ప్లాట్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.